Hi viewers, VRX77. This is my YouTube channel. Please watch and subscribe. Press the bell icon to get more videos. నా కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. పొద్దుగా లేచి న్యూస్ పేపర్లు చూస్తే అదనపు కట్నం దేలేక బలి అయినటువంటి వధువు అనేటువంటి వార్తలు వచ్చాయి ఒకానొకప్పుడు. తర్వాత కట్నం పిశాచానికి బలి అయినటువంటి నవవధువు. తర్వాత అత్త మామల ఆరళ్ళు, భర్త పెట్టే వేధింపులు భరింపలేక ఆత్మహత్య చేసుకున్నటువంటి వధువు, కోడలు అని ఇట్లాంటివి న్యూస్ వచ్చేది ఒకప్పుడు. మరి ట్రెండ్ మారిందో ఏమో కానీ మరి దానికి క్వైట్గా ఆపోజిట్ వస్తున్నాయి ఇప్పుడు. బ్రహ్మంగారు ఒక మాట చెప్పారు, ఇంకా మాట ఎందుకు ఇప్పుడు చెప్పాలి కానీ, మొన్న షిల్లాంగ్లో ఒక సంఘటన జరిగింది కదా, హనీమూన్ కని తీసుకెళ్ళినటువంటి భర్తను సుపారీ పెట్టి ఫసక్ చేసింది. తర్వాత మహారాష్ట్రలో కూడా మామ మీద ఉన్న మోజుతోని భర్తను సుపారీ చంపేసింది. మళ్ళా నిన్న బీహార్లో ఒక న్యూస్ వస్తుంది, బీహార్ నుంచి కూడా. అక్కడ కూడా పెళ్ళైనటువంటి 15 రోజులకే భర్తను కథం పెట్టించింది. తర్వాత రీసెంట్గా నిన్న మార్నింగ్ ఒక సంఘటన జరిగింది హైదరాబాద్లో. పెళ్ళాంని మేకప్ వేసుకోవద్దని చెప్పినందుకు ఆ మేకప్ సామాన్తోనే చట్నీ చేసి భర్త తినిపించి హాస్పిటల్లో పాలు చేసింది. అతను క్రిటికల్ కండిషన్లో ఉండు. మరి ఆడవాళ్ళు ఏం చేస్తున్నారు? మహిళలు, మహిళా మూర్తులు, మాతృమూర్తులు మరి ట్రెండ్ సెట్ చేస్తున్నట్టు కొడుతుంది. మరి ఇప్పుడు కంప్లీట్గా యాంటీ అయిపోయింది. ఇప్పుడు ఇట్లెందుకు మారిపోయినా? ఇప్పుడు మగవాళ్ళకి హనీమూన్ అనే పేరు చెప్తేనే గుండెలు ఠా అంటున్నాయి. ఇష్టం లేకపోతే వదిలేయండి అమ్మా, కానీ సంపాయబాకండి. మగవాళ్ళు ముందే అమాయకులు. పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేకపోతే చేసుకోరని చెప్పండి. చేసుకున్నాక ఇది నచ్చకపోతే విడాకులు తీసుకోండి. వేరే పెళ్ళైనా ట్రై చేసుకుంటాడు, కానీ అనవసరంగా వాళ్ళ ప్రాణాలు తీస్తున్నారు ఎందుకు? ఈ మధ్య ఇది కొత్త ట్రెండ్ అయిపోయింది. వార్తలు చూస్తే ఎక్కడైనా సరే అదే. మగవాళ్ళు పెళ్ళి చేసుకొని హనీమూన్కి పోదామంటే కూడా హనీమూన్ అనే పదం అంటేనే ఒక బాంబులాగా ఫీల్ అవుతుండ్రు మగవాళ్ళు. ఇది కొత్త ట్రెండ్ వస్తున్నట్టు కొడుతుంది మరి ఈ 2025 లోపల కదా. ఇది అసలు వింటుంటేనే ఒక అడిగి నవ్వు వస్తుంది, ఒక అడిగి బాధ అనిపిస్తుంది. ఎన్ని కష్టాల పాలవుతాడు మగవాడు. గృహహింస చట్టాలని, ఆ చట్టాలు అన్నీ మహిళలకే ఫేవరెట్. ఇప్పుడు ఆ చట్టాలు మార్చేటువంటి రోజులు వచ్చినట్టున్నాయి. ఇప్పుడు ఈ గృహహింస చట్టం ఇట్లాంటివన్నీ మగవాళ్ళ సైడ్ రిపీట్ అవుతున్నట్టున్నాయి కదా. ఒకప్పుడు అమ్మాయి పెళ్లి చేయడం అంటే ఒక తండ్రికి పెద్ద గుదిబండలాగా ఉంటుండే. కట్న కానుకలు ఇవ్వాలి, పెళ్ళి కొడుకుల్ని సంతోషపరచాలి, పెళ్లి వారిని సంతోషపరచాలని ఉంటుండే ఒకప్పుడు. కానీ ఇప్పుడు క్వైట్గా యాంటీ అయిపోయింది. ఎందుకంటే అమ్మాయిలు దొరకటం లేదు. ఇప్పుడు వైశ్యులు కానీ, గౌడ్స్ కులంలో కానీ, రెడ్డిలో కానీ అమ్మాయిలు దొరకట్లేదు. అందరూ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుంటారు, ఎదుట కట్నం ఇచ్చి చేసుకుంటారు. బ్రహ్మంగారు కూడా ఇదే చెప్పిండ్రు. ఒక్క మహిళామని 5 మంది భర్తల్ని కలిగి ఉంటుందని కూడా చెప్పిండు. మరి అట్లాంటి ట్రెండ్ వచ్చేటువంటి రోజులు ఇక ఎంతో దూరంలో లేవనిపిస్తుంది. అంటే ప్రిడిక్షన్ చెప్పిండు అది. మరి అట్లా జరగవచ్చు, జరగకపోవచ్చు, కానీ జరిగేటువంటి ఆస్కారం ఎక్కువగా అనిపిస్తుంది. మహిళల సంఖ్య గణనీయంగా తక్కువైపోయింది, పురుషుల సంఖ్య అధికంగా అయిపోయింది. తద్వారా డిమాండ్కు తగ్గ సప్లై లేకపోతే ఇట్లనే అవుతుంది. ఇక ఇప్పుడు ఉన్నటువంటి మహిళలకు కూడా ఎవరైనా పెళ్లి చేసుకోవాలంటే మంచి ఆస్తిపరు ఉండాలి, అత్తమామ ఉండొద్దు, ఫుల్ సంపాదన ఉండాలి, లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలి, షాపింగ్ మాల్స్ తీసుకెళ్ళాలి, ఫారెన్ టూర్ తీసుకెళ్ళాలి, ఒంటి నిండా బంగారు నగలు కొని ఇవ్వాలి, మంచి ఫుడ్ రెస్టారెంట్లకు తీసుకెళ్ళాలి అనేటువంటి కోరికలు ఉన్నటువంటి అమ్మాయిలే ఎక్కువ ఉన్నారు. అబ్బాయిల జీతం దానికి సరిపడా నెలకు ఒక 5 లక్షల కంటే ఎక్కువ ఉంటేనే ఇవన్నీ కోరికలు సాధ్యమైంది. అంటే ట్రెండ్ అనేది మారిపోతూ ఉన్నది. ఇంకా మారిపోయింది, ఆల్రెడీ మారిపోయింది ట్రెండు. హనీమూన్ పేరు చెప్తే అబ్బాయిలు ఆమడ దూరం పరిగెడుతున్నారు. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ బట్టి మరి ఈ మహిళా మూర్తులు ఈ విధంగా చేస్తుండ్రు. మహిళామణులు, మహిళా మూర్తులు, మహిళా దేవతలు ఇట్లా చేస్తుండ్రు. అబ్బాయిల జీవితాలతోనే ఆడుకోకండమ్మా, అబ్బాయిలు ముందే కష్టాల కడల్లో కొట్టుమిట్టాడుతున్నారు. మీరు కూడా చివరికి తీసుకెళ్ళి హనీమూన్ పేర తీసుకెళ్ళి బలిపశువుని చేసి బక్రలాక్క కట్ చేస్తే ఎట్లా? సుపారీ ఇచ్చి మరీ సమర్పిస్తున్నారు. మేకప్ చేసుకున్న వద్దన్నంత పాపానికి మేకప్తోనే చట్నీ చేసి పెట్టినటువంటి మహిళా మూర్తులకు వందనాలమ్మా. ఎందుకు ఇట్లా చేసి మగవాళ్ళ పాలిటి సింహస్వప్నంలాగా, శాపం పాలిటిలాగా, ఒక యమపాశాలాగా తయారవుతున్నారు ఈ మహిళా మూర్తులు. చాలా హుషారైపోయినారు అప్పటికిప్పటికి. ట్రెండ్ సెట్ చేస్తున్నారు ఇప్పుడున్నటువంటి మహిళామణులు కదా. భర్త అంటే గడ్డిపోచుతో తీసిపడేటువంటి రోజులు వస్తున్నాయి. ఇక ముందు పెళ్ళిళ్ళు చేసుకోవాలంటేనే హడలిపోయేటువంటి విధంగా ఉంటుంది మగవారికేమో అని అనిపిస్తుంది.